ఎర్ర బంగారానికి ఘాటు తగ్గుతోంది. కిందటేడాది కాసిని లాభాలు తెచ్చిపెట్టిన మిరప సాగు అన్నదాతలకు భారంగా మారింది. సీజన్ ఆరంభంలోనే తక్కువ ధరకు పలుకుతుండడాన్ని చూసి కర్షకులు నివ్వెరపోతున్నారు. మొదట్లోనే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన సరుకును తెచ్చిన వ్యాపారులు కొర్రీలు పెట్టి ధరలను తెగ్గొస్తున్నారని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టాలని సాగుదారులు మొరపెట్టుకుంటున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన వరంగల్ యనమాముల్ మార్కెట్లో మిరప క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన మార్కెట్ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. కిందటేడాది క్వింటాల్కు 13,000 రూపాయల పైచిలుకు ధరలతో ఊరించిన మార్కెట్ ప్రస్తుతం 10,000 మార్కును దాటడానికి ఆపసోపాలు పడుతోంది. ప్రస్తుతం మార్కెట్కు తేజ, వండర్ హార్ట్, US 341 మిరప రకాలు వస్తున్నాయి. ప్రస్తుతం తేజ రకానికి 10 నుంచి 8,000 రూపాయల ధర పలుకుతుండగా US 341 రకానికి 7,000 లోపు ధరలు, వండర్ హార్ట్కు 9 నుంచి 7,000 లోపు ధరలు పలుకుతూ రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. బహిరంగ వేలం పాటలో క్వింటాలుకు 11,000 గరిష్ట ధరంటున్న వ్యాపారులు ఒకరిద్దరికి మాత్రమే చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. తేమ, నాణ్యత ప్రమాణాల సాకుతో ధరలను తెగ్గోస్తున్నారని సాగుదారులు మండిపడుతున్నారు. పోయినసారి 13,000 అమ్మింది. అదే ఆశతోని ఇప్పుడు ఈసారి ఒక ఎకరం ఎక్కువ పెట్టినాం. ఇప్పుడు మార్కెట్లో ధర ఇవాళ మొత్తం మాయాజాలం బాగున్నది. ఇప్పుడు హై రేట్ వచ్చేసరికి ఇలా ప్రజెంట్లీ మార్కెట్లో 11,000 చిల్లర అంటారు. బస్తాల గారికి వచ్చే వరకు అది క్వాలిటీ అనేది గిల్టీ అనేది చూపించి అసలు అంతా ఒకే కాయ కాడ తేడా ఏం లేదు. ఈ మార్కెట్కి వచ్చే వరకు ఇవాళ నా కాయకు 9,000 ఉన్నది. ఈ రోగం వచ్చింది, ఈ మందు కొట్టని చెప్పడానికి నాదురే లేడు. ఎవరిని తెలుస్తుంది? మీరు రైతులు, మీరు సైంటిస్ట్లో అలాంటివి లేక ఈ పెట్టుబడులు కూడా అదనంగా పెరిగిపోతాయి. జరిగిపోతాను కదా, పెట్టుబడులు మరింత పెరిగిపోయాయి. ఒక ఎకరానికి వచ్చే వరకు 80-90 లక్ష రూపాయలకు వచ్చింది. ఇప్పుడు దిగుబడి వచ్చే వరకు ఎకరానికి 15 లేదా 10 క్వింటాలు వచ్చే పొజిషన్ అది. ఇప్పుడు ఈ ధర తీసుకున్న 10 క్వింటాలు అయినా కూడా 90,000 అంటే పెట్టుబడి కూడా కలిసి వచ్చే ఆస్కారం లేదు. 2 ఎకరాలు తేజ పెడితే 70,000 మందులు కొట్టి 180 మంది 13 బత్తాలు ఏరారు. వాళ్ళకి 200 కూలి. ఇక్కడికి వచ్చి ఇవాళ అమ్మితే 10,000 అమ్మింది. 10,000 అమ్మితే ఆడికాడికి లెక్క చూస్తే ఆడికాడికి కూడా కాలేదు. ఇక ఏం చేయాలి అని తనలాడతాను ఆ చెట్టు కింద. 8,000, 5,000, 5,000 ఛాయ్ అమ్ముతాను. 13-14,000 అని ఉండను. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,00,000 హెక్టార్లలో మిరప సాగైంది. కిందటేడాది 60,000 హెక్టార్లకే పరిమితమైన మిరప సాగు ఉద్యాన రైతులకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సీజన్ ఆరంభంలో నాణ్యమైన దిగుబడులు సాధించినా గిట్టుబాటు కావడం లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన దిగుబడుల కోసం ఖరీదైన పురుగు మందులను పిచికారీ చేసినట్లుగా వారు చెబుతున్నారు. ఎకరానికి 50,000కు పైగా సాగు ఖర్చులు పెడితే అత్తెసరు దిగుబడులు వస్తున్నట్లుగా కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధరలను బట్టి చూస్తే కనీసం సాగు ఖర్చులు మిగలవని మిరప రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని పొడమిపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు రేటు డౌన్ అయింది. 10,200 రేటు పడ్డది. పోయినసారి రేటు ఉన్నది కదా అని మేము ఆశించి పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టుకుంటా చేసుకొచ్చినాం. పురుగు మందులు బాగానే రేటు పెట్టి తెస్తాను. రేటు వాళ్ళు అన్నంత రేటు కూడా బాగానే పెంచారు. అట్లనే తెచ్చి పెట్టి కొడతాను. కానీ ఇప్పుడు రేటు కూడా డౌన్ అయింది. మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. ఒక్కొక్క ఎకరాన్ని 20 క్వింటాల దాకా వచ్చేది. ఇప్పుడు అంత కొడితే 10-15 కూడా వచ్చేటట్లేదు. మిర్చికి 14-15 దాకా ఉండాలి. అట్లుంటేనే రైతు లాభపడతారు. ఎందుకంటే ఇప్పుడు కూలర్ రేట్లు పెరిగినాయి, పురుగు మందుల రేట్లు పెరిగినాయి, దిగుబడి ఎక్కువ వస్తలేదు. కాబట్టి రేటు అయితేనే బాగుపడతాం, లేకపోతే నష్టపోయినట్టే రైతు. జనవరి నుంచి మిరప కోతలను ముమ్మరం చేసిన సాగుదారులకు చీడపీడల బెడద గుబులు పుట్టిస్తోంది. అంతు చిక్కని తెగుళ్ల వల్ల సాగు ఖర్చులు గతేడాది కంటే రెండింతలవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. తేమ వల్లే గిట్టుబాటు ధరలు పలకడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన సరుకును తీసుకొచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని హితవు పలుకుతున్నారు. ఇంకా మనకి సీజను ఫిబ్రవరి మాసం నుంచి దాదాపుగా ఏప్రిల్ ఎండింగ్ వరకు, మే 2వ వారం వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్పోర్ట్ సిచ్యువేషన్ కానీ క్రాప్ సిచ్యువేషన్ కానీ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న రేట్లు కొనసాగుతాయని అంచనా వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను మిర్చిని నీట్గా ఆరబెట్టి పండుకాయ మరియు తాలుకాయని వేరు చేసి గ్రేడింగ్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసి తీసుకొస్తే మార్కెట్లో మంచి ధర రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బత్తాల్లో తొక్కేటప్పుడు ఎక్కువ మొత్తంలో నీళ్లు చల్లకుండా తేమ లేకుండా నీట్గా గ్రేడింగ్ చేసి తీసుకొస్తే మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి మంచి ధర పొందాల్సిందిగా కోరుతున్నాం.
అంతర్జాతీయ మార్కెట్లో మిరపకు గిరాకీ ఉన్న వ్యాపారులు కూటమి కట్టి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో ధరలను తగ్గిస్తున్న దళారులపై మార్కెటింగ్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ఇనుమాముల మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే వేదంగా మారిందని రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి.